రామాయణంలో పాత్రల కార్యక్రమానికి స్వాగతం. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు రామాయణంలోని పాత్రలో దశరథుడి పాత్ర గురించి చెప్పుకుందాం. సహజంగా అందరికీ తెలుసు, దశరథుడు రాముడు తండ్రి అన్నీ కదా. కానీ మనకు తెలియని ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి క్లుప్తంగా చెప్తాను మీకు. దశరథుడు అంటే మనకి దశ ఇంద్రియాలకు అధిపతి అని ఒక అర్థం కూడా వస్తుంది. అలాగే దశరథుడు అంటే 10 మంది అతిరథులతో సమానమైనటువంటి వాడు అని ఇంకొక అర్థం. అర్థమే కాదండి, ఆయన కూడా అలాంటి వాడే. అంతటి శక్తివంతుడు, అంతటి బలవంతుడు, అంతటి పరాక్రమవంతుడు కూడా. 10 మంది అతిరథులతో అంటే మనకి అప్పటి సేనలలో రథులు, మహారథి, అతిరథి ఇలా రకరకాల విభాగాలు ఉండే. ఆ విభాగాల్లో అతి ముఖ్యమైనటువంటిది, అతి పెద్దది అనేటువంటిది అతిరథి. ఆ అతిరథులలో 10 మంది అతిరథులతో సమానమైనటువంటి వాడు దశరథుడు. అంతటి బలపరాక్రములు కలిగినటువంటి వాడు ఆయన. సహజంగా దశరథుడు అనగానే అందరూ అనేటువంటి మాట ఏంటంటే, కైక వ్యామోహంలో పడిపోయాడు ఈయన, మిగతాదేవి పట్టించుకోలేదు అంటారు. ఆయనకి 3 భార్యల్లో కైక అంటే కొంచెం ఇష్టం ఉంది, కానీ అలానే ఆమె వ్యామోహంలో పడిపోవటం ఏమీ లేదండి ఆయనకి. ఆయన ధర్మపరుడు, ధర్మాన్ని పాలించాడు. అన్నిటినీ చక్కగా ఆయన చేయాల్సినటువంటి పనులన్నీ న్యాయంగా, సత్యంగా, ధర్మంగా ఆచరించినటువంటి వాడు దశరథుడు. ఆయన ఎంత గొప్పవాడంటే, దశరథుడు పాలన చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి శనీశ్వరుడు రోహిణి సంకటని ఛేదించబోయాడు. అది కనుక అలా ఛేదిస్తే ఆ రాజ్యానికి క్షామం ఏర్పడుతుంది అన్నమాట. కరువు వస్తుంది. చాలా సంవత్సరాలు ఆ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి చాలామందికి ఆ ఇబ్బంది వచ్చేది. ఇది ముందుగా తెలుసుకున్నటువంటి వశిష్ఠ మహర్షి తన శిష్యుడైనటువంటి దశరథుడి దగ్గరికి వచ్చి, శని ఒక చేస్తున్న పని వల్ల, చేయబోయే పని వల్ల చాలా ప్రమాదం సంభవించబోతుంది, నీవు శని మీదకి దండ ఎత్తి వెళ్ళు అని చెప్పాడు ఆయన. ఇంకా గురువుగారు చెప్పిన తర్వాత గురువుగారు మాటని కాదని అన్నారు కదా. ఇక దశరథుడు ఆ పని చేయటానికి సిద్ధమై వెళ్ళాడు. ఇక్కడ శని ఆశ్చర్యపోయాడు. సహజంగా శనీశ్వరుని చూడగానే ఎవరైనా భయపడిపోతారు, దాక్కుంటారు. శివుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి దాక్కున్నాడు అని మనకి పురాణాల్లో ఉంది. అయితే నన్ను చూసి భయపడిపోతారు అందరూ, ఈయనేంటి నా మీదే యుద్ధానికి వస్తున్నాడు, ఈయన ఎంత పరాక్రమవంతుడో, ఇప్పుడు ఈయనతో యుద్ధం చేసి ఎన్ని నాకు అవసరమా అని శని ఆలోచించుకుని, ఎంత పరాక్రమవంతుడో ఎంత బలవంతుడో అవ్వబట్టే కదా నా మీద యుద్ధానికి వస్తున్నాడు, అందున నేనంటే భయం లేకుండా ధైర్యంగా వస్తున్నాడు అంటే ఈయన దగ్గర చాలా విషయం ఉందని ఆలోచించి శని, అయ్యా దశరథ, నువ్వు ముందు ఆయుధాలు ఎత్తకు, మాట్లాడుకుందామని, నీకేం కావాలో చెప్పు, నీకు కావాల్సిన వరం ఇస్తానన్నాడు. నా రాజ్యానికి ఎప్పుడు కరువు కాటకాలు రాకూడదు అని చెప్పాడు. నువ్వు చేస్తున్నటువంటి ఆ రోహిణి దాన్ని ఆపేయి అని చెప్తే, అయినా సరే నేను ఆపి ఇంకెప్పటి నుంచి ఎప్పుడూ చేయలేదు. ఆ తర్వాత దశరథుడు శనిని స్తోత్రం చేశాడు. దాన్ని దశరథ ప్రోక్త శని స్తోత్రం అంటారు. ఎవరైతే ఆ శని స్తోత్రాన్ని, దశరథుడు చెప్పినటువంటి శని స్తోత్రాన్ని చేస్తారో వాళ్ళ కుటుంబంలో శని ద్వారా పీడింపబడడం అనేటువంటిది ఉండదు అని పురాణోక్తి. ఇది దశరథుని యొక్క బలపరాక్రమాలు. ఇంకా ఆయన పరిపాలన ఎలా సాగింది అనేది వాల్మీకి మహర్షి మనకి చక్కగా ముందు రామాయణంలో మొట్టమొదటిగా అయోధ్య గురించి, తర్వాత దశరథుడి పాలనా వ్యవస్థ గురించి వివరిస్తారు. మరి మనం చాలామంది అనుకున్నట్లు దశరథుడి కైకేయి ఏది చెప్తే అది వింటాడు అని అంటారు కదా. కానీ దశరథుడు అలా చేయలేదండి. ఆయన చక్కగా ప్రజాపాలన వ్యవస్థ అండి, అప్పటి పాలనా వ్యవస్థ. రాజులే కదా పరిపాలించింది. అయినప్పటికీ మరి రాజులంటే అదేదో నియంతృత్వ ధోరణి ఉంటుంది అనుకుంటాం మనం. వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి తోచినట్టు పాలన చేస్తారు, వాళ్ళకి తోచినట్లుగా అమెండ్మెంట్స్ ఇస్తారు, అధికారాలు చలాయిస్తారు అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆ అయోధ్యలో దశరథుడు పరిపాలించిన సమయంలో కూడా అటువంటి పాలనా వ్యవస్థ లేదు, ప్రజాపాలనా వ్యవస్థ మాత్రమే ఉంది. ఆయన దగ్గర 8 మంది మంత్రులు ఉన్నారు, అలాగే 2 పురోహితులు ఉన్నారు, ఇంకా
ఆయనకి సలహాలు ఇచ్చేటువంటి సలహా మండలి ఉంది, ఇంత ఇంత వ్యవస్థ ఉంది. వశిష్ఠ వామదేవ లాంటి పురోహితులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఆయన ఒక పని చేసే ముందు పురోహితులతో, మంత్రులతో అందరితోనూ చర్చించి వాళ్ళ అంగీకారం తీసుకుని వాళ్ళందరూ సరే అంటేనే అప్పుడే చేస్తాడు ఆయన. నాకు నచ్చింది కదా, నాకు ఈ పని చేయటం ఇష్టమని తనకి తోచినట్టు తను ఎప్పుడూ చేయలేదు. చివరికి ప్రజల అంగీకారాన్ని కూడా తీసుకునేవాడు ఆయన. ప్రజలు కూడా అంగీకరించేది మాకు ఇష్టమే అని అన్న తర్వాతే ఆయన పనులు చేశాడు. అలా చేసినటువంటి పనుల్లో సీతారాముల కళ్యాణానికి వెళ్ళే ముందు జనకుడు ఆయనకి సందేశం పంపిస్తే ఆయన వశిష్ఠాది మహర్షులతో, ఆయన కులగురు అయినటువంటి వశిష్ఠుడితో, మంత్రులతో అందరితో చర్చించి తర్వాత ప్రజలతో కూడా ఈ సందేశాన్ని తెలిపి వాళ్ళందరూ మాకు అంగీకారం అన్నాక వివాహానికి వచ్చారు. అలాగే రాముడిని రాజుని చేద్దామని ఆయన, అంటే నాకు వయసు పడిపోతుంది, పెద్దవాడిని అవుతున్నాను, ఇక రాజ్యభారాన్ని నా పుత్రులకు అప్పచెప్పాలి అని అనుకున్నప్పుడు అందరినీ, సామంతరాజుల్ని, ప్రజలని అందరినీ సమావేశపరిచి వారందరికీ చెప్పి వారందరి అంగీకారంతోనే రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆయన. ఇలా అశ్వమేధ యాగం చేయబోయేటప్పుడు కూడా ప్రజల అంగీకారం తీసుకున్నాడు. ఎందుకంటే రాజు ఏ పని చేయబోతున్నా, ఏ పని చేయాలన్నా ప్రజల అంగీకారం, ప్రజల సహాయ సహకారాలు అవసరం. ప్రజలు సహాయ సహకారాలు అందించకపోతే ఆ రాజు ఏం పని చేసినా దానికి ఉపయోగం ఉండదు. అందుకని ఆయన ఏది చేసినా ప్రజాపాలన వ్యవస్థగానే చేశాడు. ఆయన చక్కగా రాజ్యపాలన చేశాడు. ఆయన పాలనలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కూడా కలగలేదు. ఇకపోతే దశరథుడికి ఒక శాపం ఉంది. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు విద్య నేర్చుకుని తర్వాత కొంత యవ్వనంలో ఉన్నప్పుడు ఆ విద్య నేర్చుకున్న తర్వాత సహజంగా ఎవరికైనా ఏదైనా ఒక విద్య నేర్చుకున్నప్పుడు దానిని ఈ ప్రయోగం చేయడంలో బాగా ఉత్సుకత ఉంటుంది. అలా ఈయన శబ్దవేది విద్యను నేర్చుకున్నాడు. ఆ శబ్దవేది విద్యను నేర్చుకున్నాక దానిని ఎక్కువగా వనాల్లో జంతువుల మీద ప్రయోగించడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. అంటే ఆ శబ్దాన్ని బట్టి నేను బాణం వేయగలుగుతున్నానా లేదా, నేను నేర్చుకున్న విద్య సరిగానే ఉందా లేదా, నేను దాన్ని చక్కగా ఉపయోగిస్తున్నానా లేదా, అలా కొంత ప్రయోగించాలనుకున్నాడు. కొంత ఆయనకి వేట అంటే ఇష్టం కూడా ఉండటంతో ఆ ఇష్టాన్ని ఈ విద్యని కలిపి ఆ పని చేస్తూ ఉండేవాడు. అలా ఈయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకసారి వేటకి వెళ్ళి ఆ శబ్దవేది విద్య ద్వారా బాణం వేశాడు. అంటే ఒక మడుగులో శ్రవణ కుమారుడు కుండతో నీళ్లు తీసుకుంటుంటే అది ఈయనకి లేడి అడుగులులాగా వినిపించింది. సో అక్కడ ఏదో జంతువు నీళ్లు తాగుతుంది అన్న భావన కలిగి ఆ శబ్దం వచ్చిన వైపు గురి చూసి బాణం వేశాడు. ఆ బాణానికి శ్రవణ కుమారుడు హతుడయ్యాడు. ఈయన ఏ జంతువు చనిపోయిందో చూద్దామని అక్కడికి వెళ్ళేటప్పటికీ జంతువు లేదు కదా, శ్రవణ కుమారుడు ఉన్నాడు అక్కడ. అది చూసి బాధపడ్డాడు. అయ్యో, నేను ఏదో జంతువు ఉందనుకుని ఇక్కడ బాణం వేశానే, నువ్వు ఉన్నావేంటయ్యా అంటే, నా తల్లిదండ్రులు గుడ్డివారు, వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి దాహం వేస్తుందంటే నేను దప్పిక తీసుకువెళ్ళడానికి వచ్చాను, ఈలోపు ఎవరో బాణం వేశారు, అలా వేయటం అధర్మం కదా అంటే, నేను కావాలని వేయలేదు, ఆ నీళ్ళలు నువ్వు కుండను ముంచుతున్నప్పుడు వచ్చిన శబ్దం నాకు ఒక జంతువు నీళ్లు తాగుతున్న శబ్దంలాగా అనిపించింది, నేను శబ్దవేది విద్యలో ప్రవీణుణ్ణి, అందుకుని నేను ఇలా వేశాను, పొరపాటున జరిగిపోయింది, కావాలని చేయలేదు అని చెప్తాడు. సరే, నా తల్లిదండ్రులు దాహంతో అల్లాడుతున్నారు, ముందు వారికి నీళ్ళు అందించండి అంటే తీసుకువెళ్ళి ఆ తల్లిదండ్రులకి నీళ్ళు అందించి జరిగిన విషయం మొత్తం చెప్పి అతనికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి తల్లిదండ్రులతో చేయిస్తారు. ఇదంతా పాపం మా తల్లిదండ్రులు బాధతోనే చేస్తారు. మరి ఎవరికైనా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కొడుకులు ఆసరా కదా, అలాంటి ఆసరా అయినటువంటి అందున ఇది గుడ్డివారు. ఇంకా అలాంటి సమయంలో ఆసరాగా ఉన్న కొడుకు దూరం అయితే తల్లిదండ్రులకి బాధే కదా. ఆ బాధలో ఆ తల్లిదండ్రులు ఇద్దరు అతన్ని దశరథ మహారాజుని శపించారు. నీవు కొడుకు, నేనైతే ఎలా కొడుకును దూరమై బాధపడుతున్నానో నువ్వు కూడా అంత్యకాలంలో నీ కొడుకు దూరమై ప్రాణాలను వదిలేస్తావు అని చెప్పారనమాట. దానికి ముందు చాలా బాధపడ్డాడు. తర్వాత అంటే చెడులో కూడా మంచిని చూసుకోవడం అంటారు చూసారా, అలా ఆలోచించాడు. ఓకే, మహర్షి నాకు శాపం ఇచ్చాడు, శాపం ఇచ్చినందుకు బాధగా ఉన్నా నాకు కుమారుడు అనేవాడు కలుగుతాడు, నా వంశం నాతో ఆగిపోదు, నా వంశం వృద్ధి చెందుతుంది, మహర్షి ఇచ్చిన శాపంలో వరం కూడా ఉంది కదా అనుకుని సంతోషించాడు. అంటే చెడులో కూడా మంచిని చూసుకోమన్నాయి అనేది ఇందుకే అనమాట.
ఇంకా రాజ్యానికి వచ్చేసాడు, పరిపాలన చేసుకుంటూ ఉన్నాడు. అతనికి ఎన్ని సంవత్సరాలైనా, 3 భార్యలు కలిగినా, ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఇంకా కలుగుతారు, ఇంకా కలుగుతారని ఆశతో ఉన్నాడు. సమయం వచ్చినప్పుడే అన్ని ఆలోచనలు కూడా వస్తాయి కదా! దేనికైనా మనకు పెద్దవాళ్ళు సమయం రావాలి, సమయం రావాలి అంటారు కదా! అదే అనమాట. ఈ దశరథుడు ఆలోచించుకున్నాడు, ఎందుకు నాకు ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగట్లేదు, మహర్షి ఏమో నాకు ఇట్లా శాపం కూడా ఇచ్చాడు, ఆయన శాప ప్రకారం అయితే నాకు సంతానం కలగాలి ఆలోచించుకుని, అప్పుడు ఆయనకి ఆ ఆలోచనల నుంచి మంచి ఆలోచన వచ్చింది. కావాలని చేయకపోయినా నా వల్ల ఒక తప్పు జరిగింది, నా వల్ల ఒక ప్రాణం పోయింది. శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు నాకు శాపం ఇచ్చారు, వారి యొక్క దుఃఖం నన్ను, నా వంశాన్ని పట్టి పీడిస్తుంది. నేను దీని నుంచి ఉపశమనం చెందాలి, దానికి మార్గం ఏంటో చూసుకోవాలి అన్న ఆలోచన కలిగిందనమాట. అంటే నా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా, నా వల్ల ఒక ప్రాణం పోయింది, ఆ పాపం నన్ను పట్టి పీడిస్తుంది, నేను దాని నుంచి నా పాపాన్ని దూరం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆలోచన అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేయాలనుకున్నాడు. తన వశిష్ఠుని, మహర్షులందరినీ పిలిచి అంతా చెప్పాడు, ఇది అని. వారందరూ అంగీకరించారు. అశ్వమేధ యాగం చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి. రాజులందరూ కూడా అశ్వమేధ యాగం చేయలేరు. అది చేయటానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలి. అశ్వమేధ యాగం చేయటం అంటే అది కత్తి మీద సాము లాంటిది అనమాట. ఎలా అంటే యాగం చేసేటువంటి అతను సాత్వికంగా ఉండాలి. ఈ అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని వదిలిపెడతారు. ఆ గుర్రం ఏ రాజ్యంలోకి వెళ్ళి ఎవరు పట్టుకుంటే వారితో యుద్ధం చేయాలి. ఒక పక్క యుద్ధము చేయాలి, ఒక పక్క సాత్వికంగా ఉండాలి. యుద్ధం చేసేటప్పుడు సాత్వికంగా ఉండడం కుదరదు, అలాగే యజ్ఞం చేసేటప్పుడు మరి సాత్వికంగా ఉండాలి కదా, మరి అది కూడా కుదరదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి యాగం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యాగం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో కూడా ఆపకూడదు. ఆపితే ఆ రాజ్యానికే అరిష్టం అన్నమాట. అందుకని యాగమైనా పోనీ ఏదో 1 రోజు 2 రోజుల్లో అయిపోయేది కాదు, అది సంవత్సరాల తరబడి చేయాల్సినటువంటి యాగం. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ధైర్యంగా యాగం చేయటానికి వచ్చాడు. యాగం చేసే సమయంలో ఎంతమంది వచ్చినా అందరికీ చక్కగా భోజనాలు అందించడం, వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, ఇదంతా కూడా రాజు బాధ్యతే. ఎక్కడా ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా అందరూ అన్ని పనులు పర్యవేక్షించుకుంటా ఈ యాగం జరుగుతూ ఉంది. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా అశ్వమేధ యాగం పూర్తయింది. ఈ అశ్వమేధ యాగం చేయడానికి ఋష్యశృంగ మహర్షిని కూడా పిలిపిస్తారనమాట. ఆయన వచ్చి అశ్వమేధ యాగం చేయటం అయిపోయినాక, మహారాజా నేను నీతో పుత్రకామేష్టి యాగం చేపిస్తాను అని చెప్పాడు. ఆ మాట ముందెందుకు చెప్పలేదు, ముందు ఎందుకు అది చేయలేదు అంటే, అశ్వమేధ యాగం చేయటం వల్ల ఉన్నటువంటి పాపాలన్నీ దూరం అయిపోతాయి. సో ఆ పాపం అంతా దూరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకి పుత్రకామేష్టి యాగం చేయించాడు ఋష్యశృంగు. ఆ పుత్రకామేష్టి యాగం జరుగుతున్న సందర్భంలో మొత్తం యాగం ఆఖరికి వచ్చిన తర్వాత దేవేంద్రుడు పాయసాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజుకి అందించాడు. ఆ దశరథ మహారాజు ఆ పాయసాన్ని తన 3 భార్యలకి పంచిపెట్టాడు. దాని ద్వారా వారికి 4 సంతానం కలిగారు. 4 పిల్లలన్నా ఆయనకి చాలా ఇష్టం, కానీ రాముడు అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి గుణగణాల వల్ల ఇష్టం. ఆ గుణగణాలు మిగతా వాళ్ళల్లో లేవా అంటే ఉన్నాయి, అందులో కూడా రాముడిలో ప్రత్యేకంగా ఉన్నాయి ఇంకా కొన్ని లక్షణాలు. లక్ష్మణుడు అనుకోండి, కోపం ఎక్కువ ఉంటుంది, కానీ రాముడికి కోపం లేదు. నలుగురితోనూ చక్కగా మాట్లాడతాడు, ముందు ఆయనే పలకరిస్తాడు. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు రాముడిలో ఉన్నాయి. ఆ లక్షణాల వల్ల ఆయనకి రాముడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఇంకా అంతేకాకుండా పెద్ద కుమారుడు కదా, ఆ భావన కూడా కొంత ఉంటుంది కదా. నలుగురిని సమానంగా చూసుకున్న ఎక్కువ రాముడిని మాత్రం ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా దీనికి ఒక ఆధ్యాత్మిక విషయం కూడా ఉంది చూడండి. ఆయనకి యాగం చేయబోయే ముందు ఋష్యశృంగుడు మిగతా మహర్షులు చెప్తారు, సాక్షాత్ నారాయణుడే నీకు పుత్రుడిగా జన్మించబోతున్నాడయ్యా అని. ఆ విషయం ఆయనకు తెలుసు, చెప్పారు, విన్నాడు, అన్నీ చేశాడు. కానీ రాముడు ఎప్పుడైతే కొడుకుగా పుట్టాడో అప్పుడు ఆయనకి నారాయణుడే నాకు కొడుకుగా వచ్చాడన్న విషయం గుర్తులేదు.
ఆ కొడుకు రాముడు, ఆ రాముడిని నేను చూస్తూ ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నేను నా రాముడిని కౌగిలించుకోవాలి. ఎంతసేపటికి అదే భావన అన్నమాట ఆయనకి. ఆయన ఉన్నటువంటి ఆయన ఇంద్రియాలన్నీ రాముడు కోసమే తపిస్తూ ఉంటాయి. రాముడు నా కొడుకు, నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నారాయణుడే నా కొడుకు అన్న భావన కూడా ఆయనకి లేదు. పుత్ర వ్యామోహంతో ఉన్నాడు. ఇప్పుడు దాకా మరి ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూశాడు కదా. చూడగా కలిగిన సంతానం, నలుగురు 4 ఆణిముత్యాలు లాంటి వాళ్ళు. అందున రాముడు ఇంకా కొంచెం ఎక్కువ కదా. అందుకని రాముడిని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేడు. ఆయన కళ్ళ ముందే రాముడు ఉండాలి, ఆయన చుట్టూనే తిరుగుతుండాలి. భరతుడినైనా తాతగారింటికి అటు ఇటు పంపించాడు, కానీ రాముడిని ఎప్పుడు ఎక్కడికి పంపించలేదు, ఆయన కళ్ళ ముందే ఉంచుకున్నాడు. అలా ఉంచుకుంటూ ఉన్న సందర్భంలో విశ్వామిత్రుడు వచ్చాడు, నాకు రాముడిని ఇచ్చి పంపించు అని. అప్పుడు దాకా ఎప్పుడు వదలలేదు కదా, ఆయన కళ్ళ ముందే ఉంచుకున్నాడు కదా. మరి విశ్వామిత్రుడు వచ్చి అడగంగానే పంపించడానికి ఈయన మనసు అంగీకరించలేదు. అమ్మో, నా రాముడిని చూడకుండా నేను ఉండాలా? విశ్వామిత్ర మహర్షికేమో ముందు చెప్తాడు, నేను నీకేం కావాలో చెప్పు స్వామి, నేను నా పని చేసి పెడతాను, నీకు సాయం చేస్తాను అని. ఆయన వెంటనే రాముడిని ఇవ్వమని అడగంగానే నీరసపడిపోతాడు. అమ్మో, రాముడిని పంపించాలా? 10 రోజుల, నేను 10 రోజులు రాముడిని చూడకుండా ఉండాలా అని మహర్షి, నేనే వస్తాను, నాకున్నటువంటి అక్షయ సైన్యాన్ని తీసుకుని ఆ రాక్షసులు సంహారం చేయటానికి నా రాముడిని వదిలే అంటాడు. నువ్వు కాదయ్యా, రాముడే కావాలి నాకు అంటాడు. నేను రాముడిని వదిలిపెట్టి ఉండలేను, నేను రాముడిని చూడకుండా ఉండలేనంటే అది నాకు తెలియదు, నాకు మాత్రం రాముడే కావాలి, రాముడినే ఇవ్వని అడుగుతాడు విశ్వామిత్రుడు. ఈయన నేను ఇవ్వలేను అంటే ఇక విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చి వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి సర్ది చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, ఈ రాముడు ఎవరో నీకు తెలియదు, నాకు తెలుసు. నా కొడుకేమో 16 ఏళ్ళ వాడు, రాక్షసుని ఎలా చంపుతాడు? నిన్న కాక మొన్ననేనయ్యా ధనుర్విద్య అభ్యాసం పూర్తయింది. నా రాముడు రాక్షసుల్ని ఎలా చంపుతాడు? చిన్నపిల్లవాడు, చంపలేడు అని దశరథుడు విశ్వామిత్రుడి దగ్గర మొరపెట్టుకుంటుంటే, ఈ రాముడు ఎవరో నీకు తెలియదు, నాకు తెలుసు, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు అంటే. అయినా కూడా నా కొడుకు సంహరించలేడు, అంత పెద్ద పెద్ద రాక్షసులతో యుద్ధం చేయలేడని మళ్ళీ దశరథుడు మొదలు పెడతాడు. నాకే కాదు, వశిష్ఠ వామదేవ మహర్షులందరికీ కూడా తెలుసయ్యా వీళ్ళెవరో అని. రాముడు ఎవరో సరే, విశ్వామిత్రుడు ఏదో వశిష్ఠుడితో చెప్పించాడేమో అనుకుంటాడేమోనని వీళ్ళిద్దరే కాదు, నీ సభలో ఉన్నటువంటి మహర్షులకి మంత్రులకి అందరికీ తెలుసు రాముడు ఎవరో, నాతో పంపించు అని. చివరికి వశిష్ఠుడు ఒప్పించగా పంపించడానికి అంగీకరిస్తాడు. ఆయనతో పంపించడం వల్ల నీ కొడుకుకి క్షేమమే కానీ నష్టమేమి లేదు, పంపించయ్యా అంటే ఇంకా బలవంతంగా పంపిస్తాడు. తర్వాత సీతా కళ్యాణం, తర్వాత రాముడు కళ్యాణం చేసుకుని వచ్చినాక ఇద్దరు కలిసి చాలా సంవత్సరాలు సీతారాములు అయోధ్యలో అన్యోన్యంగా ఉంటారు. ఇక పట్టాభిషేకం చేద్దామనుకున్న సమయంలో కైకేయి వరాలు అడగటం, అవి చేయడం, రాముడు వనవాసానికి బయలుదేరటం జరుగుతుంది. ఇక్కడ కైకేయి దశరథులకు మధ్య జరిగే సంభాషణ చూస్తే మనం ఆనందంలో ఉన్నప్పుడు కానీ, విచారంలో ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ ఎదుటి వాళ్ళు ఏదన్నా అడిగితే తొందరపడి మాట ఇవ్వకూడదు అనే సందేశం ఉంటుంది చూడండి. నా రాముడు రాజైపోతున్నాడు, నా రాముడికి పట్టాభిషేకం జరుగుతుందన్న ఆనందంలో ఉండి కైక నువ్వు ఏదడిగినా అది ఇస్తాను అని ఆమెకి వరం ఇచ్చేశారు. ఏదన్నా మనం ఒక పని చేసే ముందు ఎంతగా ఆలోచించి చేయాలో, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది ఎంతటి ప్రమాదకరమో దశరథుడి ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే కొడుకులని ప్రేమించడం, కొడుకుల్ని సన్మార్గంలో ఎలా నడిపించాలో కూడా దశరథుడి దగ్గరే నేర్చుకోవాలి. ఆ నలుగురు కొడుకుల్ని ప్రేమించాడు. నలుగురు 4 రకాల స్వభావాలు కలిగినారు, నలుగురు 4 రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు. అయినా కూడా నలుగురిని సమానంగానే చూస్తాడు. కైక అంటే భరతుడికి రాజ్యం ఇవ్వమంటే ఇప్పుడు చెప్తాడు, నీకు తెలియట్లేదు, నువ్వేదో నీ కొడుకు మీద ఉన్న ప్రేమతో అడుగుతున్నావు, రేపు భరతుడు వచ్చి రాజ్యానికి నిన్ను రాజుని చేస్తానంటే నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, నాకు అన్నే కావాలని అంటాడు అని చెప్తాడు ధైర్యంగా. అంటే రాముడి గురించి ఎంత బాగా తెలుసో, రాముడిని ఎంత ప్రేమించాడో అంతే ఇదిగా భరతుడిని కూడా ప్రేమించాడు. ఆయన భరతుడిని కూడా ఇష్టపడ్డాడు, భరతుడిని కూడా మెచ్చుకున్నాడు. ధర్మం తప్పి ఎప్పుడూ భరతుడు నడవడు అని చెప్పాడు. అంతా ధర్మబద్ధంగా తన పిల్లల్ని పెంచాడు ఆయన. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో దశరథుడి దగ్గర, కౌసల్య సుమిత్రల దగ్గర మనం నేర్చుకోవాలి. అది
తొందరపాటు అంటే ఆయన అమిత ఆనందంలో ఉండి ఆ ఆనందంలో కైకేయి ఏమడిగినా ఇచ్చేశాడు. ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఒక్కసారి ఇస్తాను అని మాట ఇచ్చినాక మాట తప్పకూడదు. మాటకున్నటువంటి విలువ అటువంటిది. ఈ రోజున ఉన్నటువంటి ఈ కలియుగంలో, ఈ కాలంలో మాట విలువ తెలియక ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా ఒక విషయంలో మాట చెప్పి దాన్ని తర్వాత మనకు తోచినట్టుగా మాట ఇచ్చిన మాటను మర్చిపోవటం చేయటం అవన్నీ చేస్తున్నాం. కానీ అప్పటి కాలంలో మాటకి చాలా విలువ ఉండేదండి. అది ఆయనకి ఇష్టం లేకపోయినా కష్టమైన కైకకి మాట ఇచ్చాడు కాబట్టి రాముడు వనవాసానికి వెళ్ళడానికి అంగీకరించాడు ఆయన. అది మాట విలువ. అందుకే మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వండి. ఎక్కువ సంతోషంలోనూ అవతలాలకే మాట ఇవ్వకూడదు, ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వకూడదు. ఒకసారి ఏదన్నా అవతలి వాళ్ళు అడుగుతున్నప్పుడు ఏం అడుగుతారా అని ఊహించుకుని ఆలోచించుకుని అడుగు వేయండి. ఇది దశరథుడి పాత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది. ఆయన మంచి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, పుత్ర వాత్సల్యం కలిగినటువంటి వాడు, మంచి భర్త, మంచి పాలకుడు దశరథుడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి దశరథుడిలో. ఇది దశరథుడి పాత్ర గురించి మనం చెప్పుకున్నటువంటి విషయం. మరొక పాత్రలో మళ్ళీ కలుద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.